మారుమూల పల్లెల్లో నివసిస్తున్న యువతీ యువకుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే ఆడుదాం ఆంధ్ర లక్ష్యమని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. దర్శి నగర పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో మంగళవారం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ హనుమంతరావు, మెప్మా పీడీటీ రవికుమార్, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు పెట్టి ఒక టాలెంట్ సర్చ్ అనే ఆపరేషన్ లాగా, అంటే టాలెంట్ అనేది ఎక్కడ ఉన్నా సరే, మారుమూల గ్రామంలో ఉన్నా సరే ఆ టాలెంట్ని బయటకు తీసి వాళ్ళకి మరి ఫ్యూచర్ కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం చూస్తే ఆరోగ్య సురక్ష కానివ్వండి, ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా ప్రజలకి అవసరాలను బట్టి ఈ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ ఆడుదాం ఆంధ్ర కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఎందుకంటే ఆరోగ్యం, ఆహ్లాదం రెండు కూడా ఈ స్పోర్ట్స్ నుంచి వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలి అంటే ఏదో ఒక స్పోర్ట్ అనేది అవసరం. మరి ఇవన్నీ ఆలోచించి ఐదు స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకొని గ్రామ స్థాయిలో సచివాలయ పరిధిలో ఆడించి గెలిచిన వాళ్ళకి మండల స్థాయిలో గెలిచిన వారికి జిల్లా స్థాయిలో అవకాశం కల్పించి, అదంతా రాష్ట్రంలో స్థాయిలో కూడా ఆడించి, ఆ తర్వాత వాళ్ళకి ఇంకా భవిష్యత్తు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. చాలామంది పాల్గొని ఇవాళ దర్శిలో కూడా మేము ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ యువతీ యువకులు, దీంట్లో ఏజ్ కూడా బార్ లేదు, ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనవచ్చు. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇది ఒక్కసారితో పోయేది కాదు. ఈ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకొని ఒక విధంగా స్పోర్ట్ని కెరియర్లాగా కూడా వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి, మంచి కెరియర్గా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, ముఖ్యంగా బాలబాలికలు దీనిలో పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బయటపెట్టుకొని మరి వాళ్ళ జీవితంలో ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ శ్రీకారం చుడుతూ Like, share, subscribe, and get notification.